గత ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్లిన ప్రభుత్వం నుండి ఒక వెంటిలేటర్ మీద ఆర్థిక పరంగా ఆక్సిజన్ కూడా అందని ఆ ప్రభుత్వం నుంచి మరలా ఇప్పుడు బయటకు వచ్చి ఎక్కడికక్కడ అన్ని రకాలుగా అటు సంక్షేమం కానివ్వండి, మరోవైపు అభివృద్ధి కానివ్వండి, మన బడ్జెట్ సమావేశాల్లో సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం సమగ్రంగా సమృద్ధిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సంక్షేమం కానివ్వండి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ బడ్జెట్ మీరందరూ చూశారు. బడ్జెట్ గురించి ప్రతి నియోజకవర్గంలో ప్రజలకి తెలియజేయాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసిన పిదప మీ అందరితో ఈ బడ్జెట్ విషయాల్ని పాలు పంచుకోవటం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. గత ప్రభుత్వంలో సంపద సృష్టించడం తెలవకుండా కేవలం అప్పుల మీద 3 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల వరకు అప్పుని పెంచి రాష్ట్రాన్ని ఒక ఖాతాలో వచ్చిన డబ్బుల్ని మరో ఖాతాకి మరలించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా నిర్వీర్యం చేసి దేనికి పడితే దానికి అస్తవ్యస్తంగా చేసిన గత ప్రభుత్వం చూసాం. కానీ రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఆశల్ని, ఆకాంక్షల్ని బడ్జెట్కి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది, రూపాంతరం చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తేవటం కోసం ఈ బడ్జెట్ చాలా చక్కగా రూపొందించిన పయ్యావులు కేశవ్ గారికి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. డెల్టా ప్రాంతంలో టూరిజం, ఇలా అన్ని రంగాల్ని బలోపేతం చేసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎస్టీ, ఎస్సీ, బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తా ఉన్నా. ఈ బడ్జెట్ గతం ఎన్నడూ లేని విధంగా 3,32,205 కోట్లతో ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంత బడ్జెట్ లేదు. బడ్జెట్ ఎప్పుడైనా సరే సంపద సృష్టిస్తారు, సంపద మనకు ఎంత వస్తున్నది, రాబడి ఎంత వస్తున్నది అని చూసుకుని దానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందిస్తారు. ఆల్రెడీ 2,92,000 కోట్ల రాబడితో ఉన్న మన రాష్ట్రం రాబోయే 1 yearలో 3,32,000 కోట్లు అవుతుందని 40 ఇచ్చే ప్రయోజనాలు, అలాగే స్పెషల్ గ్రాంట్లు కాకుండా ఓన్లీ రాష్ట్ర బడ్జెటే 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 53,915 కోట్లు కేటాయించడం చాలా అభినందించదగ్గ విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కానీ 13,598 కోట్లు కేటాయించడం రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అలాగే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ఏడాది బడ్జెట్లో 300 రూపాయలు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతులకి ఎక్కడైతే రైతులు కేటాయింపు చేసి 1200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవటం జరిగింది. అంటే ఈ ఏడాది కూడా సుమారు మళ్ళీ ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్లు కేటాయిస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 800 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు అధికంగా కేటాయించడం జరిగింది. పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత ఏడాది బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు పేదవారి ఇల్లు కోసం ఈ ప్రభుత్వం కేటాయించింది. పేదవారి పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అంటానికి ఈ ఒక్క విషయం చాలు అని తెలియజేస్తున్నాం. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సంక్షేమానికి గత ఏడాది 41,726 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలు సమగ్ర సంక్షేమానికి పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 20,000 కోట్లలో ఒక్క సంక్షేమానికే 91 కోట్లు అందించడం అనేది చాలా పెద్ద విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా భవిష్యత్తుకు పౌరులుగా తీర్చిదిద్దపడతారు అని ఏకైక నినాదంతో పాఠశాల విద్యకు 32,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మౌలిక వసతులు కల్పనకు 1,500 కోట్లు, ఉన్నత విద్యకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు ఎన్టీఆర్ భరోసా పింఛన్, దీనికోసం 27,719 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయంగా నేను తెలియజేస్తున్నా. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 13,000 కోట్లు, ఆక్వా సబ్సిడీగా 800 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు, వైద్య శాఖకు 19,316 కోట్లు, పౌర సరఫరాలకు 3,821 కోట్లు, ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు, పురపాలక శాఖకు 14,538 కోట్లు, అన్నదాత సుఖీభవ 6,600 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇలా ఎన్నో శాఖలు, ఎన్నెన్నో సంక్షేమాలు, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ బడ్జెట్ ఒక సమగ్ర సమాంతరంగా ప్రజలందరూ ఆకాంక్షలు బాగుండే విధంగా ముందుకు తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో 12.3% వడ్డీతో అప్పు చేయగా కూటమి ప్రభుత్వం దానిని ఒక నమ్మకం ఉంది, మేము ఇంటైలో మీకు వడ్డీలు కడతాం, మీరు ఈ ప్రభుత్వాన్ని ఇంత మంచి మార్పుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇంత వడ్డీ కాదని దాన్ని 9% తగ్గించడం జరిగింది. దీనివల్ల మనకి ఎంతో లాభం చేకూరుతూ ఉంది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రారంభించడం జరిగింది. కోర్టులు, భవనాలు, నివాస గృహాలు నిర్మాణకు, న్యాయ వ్యవస్థకు 349 కోట్లు కేటాయించడం జరిగింది. అదే కాకుండా 100 కొత్త కోర్టుల్ని రాష్ట్రంలో నిర్మిస్తూ ఉన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ
14,539 కోట్లు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అంటే మెగా డిఎస్ఐ అవనివ్వండి, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు అవనివ్వండి, అలా వివిధ కేటగిరీల్లో మనం రావటం దగ్గరగా 30,607 ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. గత ప్రభుత్వంలో చూసాం, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. మన ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే 30,607 ఉద్యోగాలు ఇవ్వటం అనేది కొత్త శకానికి నాంది అని నేను తెలియజేస్తున్నా. అలాగే కార్మిక శాఖకు 735 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో మెరుగైన విద్యుత్ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని తెలియజేస్తున్నా. ప్రతి ఏడాది మార్పు వచ్చేలాగా, అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలాగా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ను రూపొందించడం జరిగింది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది అని గర్వపడేలాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగాలు, విద్య, వైద్యం బలోపేతం చేస్తూ యువతికి ఉపాధి కల్పించే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వానికి మరొక్కసారి నేను అభినందిస్తున్నా. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అందుబాటులో నడిపించేటట్టు దోహదపడుతుంది. అంతేకాకుండా అలాగే వ్యవసాయ బడ్జెట్ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ వ్యవసాయ రంగానికే 53,732 కోట్లు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్లో ఫండ్స్ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయం కానివ్వండి, పెండింగ్లో ఉన్న గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంలో కానివ్వండి, మన ప్రభుత్వం ఎంత అని ఈ సందర్భంగా తెలియజేస్తా. అలాగే సాగునీటి భద్రత కోసం సాంకేతికంగా ఈ డ్రోన్ వ్యవస్థ తీసుకొచ్చి ఎరువులు చల్లటం కానించి ఇన్నోవేషన్, అగ్రిటెక్, డీప్ టెక్నాలజీ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీ పరంగా కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నది. క్వాంటమ్ అనే దీనిలో అమరావతి చిరునామాగా మనం ఆంధ్ర రాష్ట్రం అవతరించబోతున్నది. దీనికోసం ఈ మధ్యకాలంలోనే శంకుస్థాపన చేసి పెద్ద భవనాలు కట్టడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలియజేస్తున్నా. అలాగే సూక్ష్మ సేద్యానికి కానివ్వండి, పళ్ళ తోటలు కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే బిజినెస్ పీపుల్స్కి గత ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఏవైతే రాయితీలు ఉంటాయో అవి ఆపితే ఈ ప్రభుత్వం వస్తే అవన్నీ చెల్లించి బిజినెస్ని యాక్టివేట్ చేసింది. ఎప్పుడైతే బిజినెస్ని, పారిశ్రామిక విధానాన్ని యాక్టివేట్ చేస్తుందో సంపద సృష్టించడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో మళ్ళీ సంపద సృష్టి జరుగుతుంది. ఎప్పుడైతే సంపద సృష్టి జరుగుతుందో గత ప్రభుత్వంలో ఉన్న 2,62,000 కోట్ల నుంచి ఈరోజు 3,32,000 కోట్ల బడ్జెట్తో మనం ముందుకు వెళ్తున్నామంటే అటువంటి సంపద సృష్టించబడితేనే మన రాష్ట్రం ముందరికి వెళ్తుందని ఒక ఆలోచన పరమైన విధానంతో ఒక విజనరీ లీడర్గా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎలా ఉందో మీకు తెలుస్తూ ఉంది. ఇక ఒక రాష్ట్ర నాయకుడిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే 2047కి మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా అవతరించాలని, అలాగే పేదలందరూ సొంతింటి కలతో పాటు ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడాలని, అట్లాగే రాబోయే రోజుల్లో వ్యవసాయం మరింతగా అభివృద్ధి చెందాలని, అలాగే సాంకేతిక ఉట్టిపడేలాగా టెక్నాలజీని మన రాష్ట్రాన్ని చిరునామా చేయాలని, కార్మిక వ్యవస్థను బలోపేతం చేయాలని, హార్టికల్చర్ హబ్గా రాయలసీమని ప్రపంచ పటాల్లో నెంబర్ 1 ప్లేస్లో నిలపాలని, టూరిజాన్ని మా ఇజ్రాయెల్ టూరిజం అని చెప్పి టూరిజాన్ని ఎన్నో రకాలుగా డెవలప్ చేసి ఆ టూరిజం ద్వారా కూడా ఆదాయం రావాలని, ఇలా జిఎస్టీ ద్వారా కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తో పాటు మన రాష్ట్రంలో కూడా ఇంకా బాగా డెవలప్ చేసి
ఒక మంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని, ఇప్పటికీ బిల్ గేట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఎంత మంచి టాప్ ఐటీ దిగ్గజాలు మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో కూడా హెల్త్ మీద, వ్యవసాయం మీద ఈరోజు పెట్టుబడులు పెడతానికి కానివ్వండి, టెక్నాలజీ పరంగా వాళ్ళ సహాయం మన రాష్ట్రానికి చేయటానికి కానివ్వండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవటం కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి ఒక నిదర్శనం. ఆయన కష్టపడే తత్వానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన ఎప్పుడు కూడా మనుషుల్లో దేవుళ్లాగా, మన రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిలాగా, రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ఒకడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేయటమే కాకుండా, ఆయనకి తోడుగా ఈరోజు ప్రశ్నించే తత్వం, ఒక నికార్సైన స్వభావం, ఒక మంచి పగడ్బందీగా ఉన్న భాగస్వామ్యంతో మన రాష్ట్రానికి ముందుకు నడిపించాలి, ఒక విజనరీతో కలిసి ఉండాలని జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా బాపట్ల ప్రాంత ప్రజల నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తండ్రికి తోడు తనయుడు ఉన్నాడంటూ తండ్రికి తగ్గ తనయుడిగా యువగళం అనే పేరు తెచ్చుకుని రాష్ట్రంలోనే ఆయన స్వశక్తితో గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తెచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇలా ఎంతో మందిని, అది ఆస్ట్రేలియా అండ్ అమెరికా వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని 99 పైసలకి ఇస్తే తప్పే ఉంది, లక్షల ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అని ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, శాసన మండలిలో ఎదురు ప్రశ్నించిన వ్యక్తి మన లోకేష్ బాబు. డబ్బులు పోయినా పర్వాలేదు, ల్యాండ్లు పోయినా పర్లేదు, యువతకు ఉద్యోగం రావాలని ఉద్యోగ కల్పనే ప్రధానమైన అంశంగా ఆయన చేస్తున్న కృషి, అలాగే విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషి కూడా ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నాయకులకి డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు కూడా తోడున్నారు. ఆయన కూడా మొత్తం రూపాయి సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ₹1 ఖర్చు పెడతా ఉంటే అందులో 25 పైసలు భాగం ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే తెచ్చిన ఘనత, ఇచ్చిన ఘనత అది చంద్రబాబు నాయుడు గారు, ఇటైతే అటు నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరి కలయికతో డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు 3 పువ్వులు 10 కాయలుగా ముందుకు వెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో 2029లో కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ప్రజల దీవులతో మంచి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన లైఫ్ని, జీవితాన్ని ప్రజలకు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.